మనం ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడతాం. సో అసలు డూప్లికేషన్ అంటే ఏంటి, డూప్లికేషన్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉన్నదా, సో అది ఒకవేళ ఉంటే ఎక్కడ డూప్లికేషన్ చేయొచ్చు. సో ఒకసారి మీరు ఆలోచించండి, ఎక్కడ డూప్లికేషన్ ఉంటే సక్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న మాట చెప్తాను. నేను ఒక కంపెనీ పెట్టామనుకోండి, ఆ కంపెనీలో 500 ఎంప్లాయీస్ పెట్టేసాము. సో పని జరుగుతుంది. సో అక్కడ డూప్లికేటర్స్ తయారవుతారా, ఎంప్లాయీ తయారవుతారు. దానికి ఎగ్జాంపుల్ ఎవరు అంటే కనుక టాటా కావచ్చు, తర్వాత అంబానీ కావచ్చు, తర్వాత రామోజీరావు కావచ్చు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సో అక్కడ డూప్లికేషన్ అనే ఛాన్స్ లేదు. ఇక్కడ ఓనర్ ఎంప్లాయీ సిచ్యువేషన్ ఉంది తప్పిస్తే ఈరోజు రామోజీరావు లేరు, టాటా లేరు, కానీ వాళ్ళలాగా తయారైనారా? సో వాళ్ళలాగా డూప్లికేటర్లు తయారవ్వలేదు, కానీ ఎంప్లాయీ తయారైనారు. సో మరి ఈ డూప్లికేషన్ అంటే ఏది, ఈ డూప్లికేషన్ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది, సో ఎలా దీన్ని బిజినెస్ బిల్డ్ చేయొచ్చు, ఏ విధంగా మనం డూప్లికేట్ తయారు చేయొచ్చు అనేది మన టాపిక్లో వెళ్తాం. సో ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఇంకా ఎవరు డిస్టర్బ్ చేస్తారు? ఆర్ యూ రెడీ? సో మీరు అందరూ ఎక్సైటెడ్